చెప్పుకున్నాం కదన్నా, ట్రాక్ మార్క్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, ఎగ్జింగ్ ఉంటుంది, బోర్డు బొక్కల్లో పోతాయి కదా. సో దీనికి ట్రాక్ మార్క్ యూజ్ చేశారని చెప్పి అన్నాడు. కరెక్టే. ఈ ట్రాక్ మార్క్ పెట్టడం వల్ల యూజ్ అయితే ఉంది, నష్టం అయితే లేదు ప్రస్తుతానికైతే. ఎందుకు లేదో చెప్పాలి. నేను షార్ట్ ప్లే చేస్తున్నాను, చెప్పాలి. యూజ్ అయితే ఉంది. ఏం యూజ్ ఉంది? ఈ ట్రాక్ మార్క్ వల్ల యూజ్ అయితే ఉంది. ఏం యూజ్ ఉంది? డీఫోకస్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, నష్టం అయితే లేదు. స్క్రీన్ ఆగుతుంది, కంగపడద్దు. నష్టం అయితే లేదు. ఎందుకు లేదు నష్టం అయితే అనేది? కెమెరా అనేది స్టాటిక్గా ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కెమెరా ఇలాంటి షార్ట్స్ అన్నీ కూడా 99% ఆఫ్ ది షార్ట్స్ అన్నీ కూడా కెమెరా మూమెంట్ ఏమి ఉండవు. 100% కెమెరా మూమెంట్ ఉండవు అనమాట. నువ్వు కెమెరా మూమెంట్ యాడ్ చేయాలని, కెమెరా మూమెంట్ కూడా మనమే యాడ్ చేయాలి దీనికి. ఓకే, ఎనీ షార్ట్ బేసిక్లీ వాళ్ళు ఇలా కూడా షూట్ చేయకూడదు. షూట్ చేస్తే అవుతుందంటే పెద్ద కష్టం కాదు, సింగిల్ ఫ్రేమ్ కూడా వేసుకోవాలి ఇంటికి కూడా. ఇది అంత పెద్ద షార్ట్ అయినా సరే మన సింగిల్ ఫ్రేమే ఉంటుంది, ఎందుకంటే మూమెంట్ ఉండదు అనమాట. మూమెంట్ అనేది యాడ్ చేయరు. మనకు అది ఇచ్చిన షార్ట్ల తర్వాత మన దగ్గర నుంచి వాళ్ళు అవుట్పుట్లు తీసుకున్నారు. అన్నీ కూడా స్కేల్ చేసేసారన్నమాట. ఆల్మోస్ట్ ఎక్కడ ఉన్నాయో ఏదో అన్ని ఫుటేజ్లు కూడా మనకి స్కేల్ అప్ చేసేసుకున్నారు. ఈ ఫుటేజ్ మనకి బాగా రావాలి అన్నా, ఓకేనా, కొంచెం బెటర్ అవుట్పుట్ రావాలన్నా సరే మనకి ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసిన ప్లేట్స్ ఉన్నాయో అవి మనకి వర్త్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఈరోజు మీకు నేను ద బెస్ట్ అసైన్మెంట్ ఇస్తాను. ఏంటంటే మన దగ్గర ఈ ఫుటేజ్కి సంబంధించిన ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ ఉంటే గొప్ప విషయం కాదు కదా. ఎలిమెంట్స్ ఉంటే మనం చేసేస్తాం. ఎలిమెంట్స్ బాగా ఇచ్చారా, అవుట్పుట్ బాగా వచ్చింది అంటాం. కానీ అదే ఎలిమెంట్స్ మనం తయారు చేయాలంటే అవి చూపిస్తాను ఒకసారి. ఓకేనా, ఇలా ఉందా? సో ఎలిమెంట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజీస్, దీనికి బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క షార్ట్కి ఒక్కొక్కటి సపరేట్గా వాళ్ళు ఇచ్చారు. ఓకే, షార్ట్ నెంబర్ 40కి బ్యాక్గ్రౌండ్ ఇది సంథింగ్. షార్ట్ నెంబర్ 40 ఏది ఎలా వచ్చిందంటే సైడ్ యాంగిల్ అది. షార్ట్ నెంబర్ 40 ఏది లైక్ దిస్, ఇలాంటివి ఉంటాయి. 42 ఇది, 40 సంథింగ్ ఇది. ఓకే, ఇది ఇచ్చేసాడు, ఫోర్గ్రౌండ్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఓకే, ఇది ఎన్ని ఫ్రేమ్లో ఉంటుందో ఇది కూడా ఎన్ని ఫ్రేమ్లో ఉంటుంది. జాగ్రత్తగానండి. కీయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు, ఎందుకంటే ఆల్రెడీ మీకు కీయింగ్ తెలుసు. ఓకే, మీరు ఇవి చేస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. నేనేమంటున్నానంటే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కీయింగ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. బ్యాక్గ్రౌండ్స్ ఏదైతే ఉంటాయో అవి ఎలా పెట్టాలని తెలుసుకోవడం మ్యాటర్ ఉంటుంది. సో ప్రస్తుతానికి వెళ్ళు కీయింగ్ కూడా మన ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అది కూడా షార్ట్ బై షార్ట్ ఇచ్చేస్తుంది కాబట్టి పెద్ద మ్యాటర్ కాదు. ఇంకో మ్యాటర్ ఏంటంటే చెప్తాను చూడండి. సరే, ఇలా ఉంది కదా. నేను ఏం చేస్తానంటే జస్ట్ నాకు తెలిసినటువంటి చిన్న చిన్న ఈజీ టూల్స్తో దీన్ని కీ చేసి బ్యాక్గ్రౌండ్ పెట్టేసా. మ్యాట్ ప్రాపర్గా ఉంటే లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇది ఫుటేజ్ 4K 2160. ఓకే, ఇది కూడా రీఫార్మేట్ సేమ్ సంథింగ్ ఏదో యాడ్ చేసా. సో మీకు ఇప్పుడు కూడా ప్రతిసారి మీకు రఫ్ కీల్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకేనా, రఫ్ కీల్ చేసి మనం చూసుకోవచ్చు అన్నమాట ఏదైనా సరే. ఓకే, సో మనం ఫుటేజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి ఇక్కడ ఎడ్జెస్ మనకి డీఫోకస్ అయినాయి కదా. ఈ కైండ్ ఆఫ్ డీఫోకస్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, దీన్ని డీఫోకస్ ఎలా చేయాలి చెప్పండి. ఇప్పుడు నేను మామూలుగా ప్లీజ్ స్పీక్ అవుట్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను దీనికి డైరెక్ట్గా డీఫోకస్ యాడ్ చేశాను, ఇది కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాచ్ అయిందే అనుకుందాం, ఇది కరెక్టేనా? వెరీ గుడ్ అన్నవారు. సో మనకి బ్యాక్గ్రౌండ్లో
మాత్రమే మనకి డీఫోకస్ ఉంది. ఫోర్గ్రౌండ్లో డీఫోకస్ లేదు అని కాదు, నీ ప్లేట్లో అంత డీఫోకస్ లేదు. ఓకేనా, ఇక్కడ డీఫోకస్ తక్కువ ఉంది, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది అనమాట. అర్థమవుతుందా? సో దీన్ని బట్టి మనం ర్యాంప్స్ త్రూ వేసుకోవాలి లేదా మాస్కులు బేస్కి వేసుకోవాలి. ప్రస్తుతానికి నార్మల్గానే థింక్ చేయండి. ఓకేనా, ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరంలా. ఓకే, సో అదే డీఫోకస్. మళ్ళీ నువ్వు ఇప్పుడు విషయాలు కదా, నాకు అన్నవరం మీ ఇద్దరు వయసు ఇప్పుడు ఒకేలా అనిపిస్తుంది నాకు. అంటే గొప్ప గొప్ప వాయిస్ ఎప్పుడు నేను అంత ఈజీగా పట్టుకోలేను అనమాట. అది వచ్చేసారా, గొప్ప గొప్ప ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అది నా వల్ల కాదు. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు తెలుస్తుంది అంతా కూడా మీ యొక్క అబ్జర్వేషన్ అనమాట. మీకు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. సో కంపోజిటింగ్ అంటే 95% అబ్జర్వేషన్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఓకేనా, అబ్జర్వేషన్ లేకపోతే మనం ఏం చేయలేము. ఓకే, డైరెక్ట్గా మనం యాడ్ చేసినా పెద్ద ఏం ఫరక్ పడదు. బేసిక్లీ డైరెక్ట్గా మనకి ఇలా యాడ్ చేసేసినా పెద్ద ఫరక్ పడదు, పెద్ద మ్యాటర్ అని తెలియదు అనమాట. కానీ మనం ప్రాపర్గా మనం ఈ షార్ట్ని అప్రోచ్ అవ్వాలి అంటే కనుక మనకి ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ప్లేట్. మీరు ఎవరికి గౌరవం ఇవ్వాలంటే మీ యొక్క ఏదైతే మీకు ఇన్పుట్ ఉందో ఈ ఇన్పుట్ మాత్రమే చూస్తే చాలు. కొత్త ఏం అవసరంలా. వేరే వాళ్ళు చెప్పిన పాయింట్స్, నేను చెప్పిన పాయింట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరంలా. మీరు గమనించారా, ఇక్కడ ఎక్కువ డీఫోకస్ ఉందా, ఇక్కడ ఎక్కువ డీఫోకస్ ఉందా? బ్యాక్గ్రౌండ్ డీఫోకస్ ఉంది. సో మనకి ఏంటంటే ప్లేట్ పెట్టినప్పుడు చాలామంది చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేసి దీని బ్యాక్గ్రౌండ్కి యాడ్ చేసేసి సెట్ చేసేస్తారు. సో అది ఛాన్సే లేదు, చాలా 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 బ్లండర్ మిస్టేక్ అనమాట. సో ఎప్పుడు కూడా కారుకి కీయింగ్ లాంటి షార్ట్స్ ఎప్పుడు వచ్చినాయో చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ దట్ టు ర్యాంప్స్ అంటారు, లేదా వేరియేషన్స్ అంటారు, లేదంటే స్టెప్ బై స్టెప్స్ మనం డీఫోకస్ అనేది మ్యాచ్ చేసుకుని రావాలన్నమాట. ఓకే, పాయింట్ నెంబర్ 1. అంటే మీ కీయింగ్ గురించి నేను చెప్పట్లేదు, మీ కీయింగ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ టీచింగ్ అబౌట్ ఎనీ కీయింగ్ రిలేటెడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనం ఎటువంటి మిస్టేక్స్ చేస్తాము, ఎలాంటి డీల్ చేయాలి, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో దాని తర్వాత ఇవి దృష్టిలో పెట్టుకుని మీరు కీ చేయండి. దాని తర్వాత కరెక్షన్స్ వస్తే మనం డీల్ చేద్దాం. ఓకేనా? నాట్ రెస్పాండింగ్ ఎనీవన్? ఓకే సాగర్ అది చేశారండి మన చార్ట్ అన్న. ఇది చెప్పు అన్న, ఒక డౌట్ అనేది అబ్జర్వేషన్ అన్నారు కదా, అది ఎలా చేయాలి, మనం ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతామని. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మంచి క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూస్తామంటే అంటే కొంచెం ఎగ్జాంపుల్స్ దరిద్రంగా ఉంటాయి, తప్పదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదన్నా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విషయాలు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్గానే విషయాలు నువ్వు అప్పుడు ఒక అమ్మాయిని లవ్ కాదు పెళ్లి చేసుకోవడానికి ముందుకెళ్ళావు అనుకో. ఓకే, ఒక అమ్మాయిని చూసావు, ఏ పాయింట్స్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తావు? పెళ్లి చేసుకునే అమ్మాయి మీద ఏ పాయింట్స్ ఆఫ్ నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తావు? ఓకే, అందంగా ఉందో చూస్తావు. నెక్స్ట్ మాట్లాడే క్యారెక్టర్ డిసైడ్ చేస్తావు. అమ్మాయి కొంచెం అనుకువగా ఉందా, మనలో ఇంక్లూడ్ అవుతుందా లేదా, కొద్దిగా చదువుకుందా లేదా, ఓకేనా, ఇలా డీల్ చేస్తావు. ఓకే, అదే సపోజ్ సమ్ ఎక్స్ అనే పర్సన్ ఒక బిచ్ దగ్గరికి వెళ్ళడం కొందాం. ఓకే, ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళడం కొందాం. వాడు ఏం థింక్ చేస్తాడు? ఆడు కూడా అమ్మాయి అందంగా ఉందని చూస్తాడు, కానీ అమ్మాయి నా మాట ఉంటుందా లేదా, అనుకువగా ఉంటుందా లేదా అని చూస్తాడా? వాడికి ఏం కావాలి? నన్ను సాటిస్ఫై చేస్తుందా లేదా, ఓకేనా, అందంగా ఉంటుందా లేదా, ఎంతసేపు చేస్తుందా లేదా, ఇలాగే చూస్తాడు కదా. అంటే ప్రతి ఒక్కడు వాడి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతూ ఉంటుంది. వెంకట్, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నువ్వు ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఇంతకుముందు కూడా మీకు కపుల్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ఒక ఫుటేజ్ మీద ఈ యొక్క ఫుటేజ్ మీద వేరే ఫుటేజ్ మనం ఇంక్లూడ్ చేసేటప్పుడు కొత్త ఏం పట్టరావాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకి ఏవైతే మనకి క్వాలిటీస్ కానీ పాయింట్స్ కానీ ఉన్నాయో ఇవే పాయింట్స్ ఇవే క్వాలిటీస్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్కి యాడ్ చేస్తే ఆల్మోస్ట్ నీ పని సగం అయిపోయినట్టే.
ఇప్పుడు నీ డౌట్ ఎవరు రావాలి, దీంట్లో ఉన్న క్వాలిటీస్ ఏంటని అని అడగాలని, అంతే కదా. దీంట్లో ఉండే క్వాలిటీస్ ఏంటంటే ప్రతి ఫుటేజ్కి, ప్రతి మనిషికి చేతులు, ముక్కు, కాళ్ళు అన్నీ ఎలా ఉంటాయో, ఓకే, ప్రతి ఫుటేజ్కి కూడా కొన్ని ప్రాపర్టీస్ డిఫాల్ట్గా ఉంటాయన్నమాట. అవేంటి, 100 సార్లు చెప్పాను నేను. వైట్స్, బ్లాక్స్, డీఫోకస్, గ్రెయిన్స్. ఈ 4 మెయిన్ అనమాట. ఈ 4 కూడా మనకి మెయిన్ పిల్లర్. 100% ఎప్పుడు కూడా వీటిని మనం ఫోకస్ చేయకుండా మర్చిపోకూడదు. తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత నుంచి మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తుంది అనమాట. క్రోమాటిక్ అబ్రేషన్, సాఫ్ట్నెస్ వేరు, డీఫోకస్ వేరు, ఓకే. సాఫ్ట్నెస్ తర్వాత ఈ లైట్ అండ్ లైట్ డైరెక్షన్స్, ఈ లైట్లోనే లైట్ ఇంటెన్సిటీ, ఓకే, లైట్ ఫాల్ ఆఫ్, అదేవిధంగా షాడో మనం ఫస్ట్ ఇప్పుడు కూడా లైట్ డైరెక్ట్, అదేవిధంగా షాడో డైరెక్షన్స్, షాడో ఫాల్ ఆఫ్, షాడో ఇంటెన్సిటీ, ఓకే. అదేవిధంగా ఇంకేముంటాయి, సో ఫుటేజ్లో మనకి కొన్ని మనకి రియల్ లైఫ్లో కనపడవు, కానీ దాన్ని బట్టి మనం కొన్ని డైరెక్షన్స్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది అనుకోండి, మన దాంట్లో కూడా మనం విండ్ గాలి యొక్క డైరెక్షన్ చెప్తాం అనమాట. అర్థమవుతుందా, విండ్ డైరెక్షన్స్, ఓకే. అదేవిధంగా దీంట్లో సాఫ్ట్నెస్ చెప్పాను, బ్లాక్స్, వైట్స్, డీఫోకస్, గ్రెయిన్స్, సాఫ్ట్నెస్, ఎవ్రీథింగ్, అంతే. ఇలా నాకు తెలిసిన మట్టు ఇవన్నీ మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి ఎవరైతే అడుగుతున్నారు. చెప్తాను, డోంట్ వరీ. క్రోమాటిక్ అబ్రేషన్ ఇక్కడ కాదు, సీజీ కంపోజిటింగ్లో ఉపయోగిస్తారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతంగా అవసరం లేదు. చెప్పాలంటే నిన్న చెప్పాలి, చెప్తే ఏమవుతుందంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సింపుల్, మీరు ఇప్పుడు దాకా ఫస్ట్ డే నుంచి బేసిక్ రోటర్ తెలుసుకున్నారు, పెయింట్ తెలుసుకున్నారు, పెయింట్ చిన్న చిన్న రోప్స్ రిమూవ్ చేయడం తెలుసుకున్నారు, తర్వాత ఆల్ఫానికి ఎలా గెట్ బ్యాక్ చేయాలి, డీస్పిల్ చేయడం ఎట్లాగా, ఎలా బ్లెండ్ చేయాలి డీస్పిల్ యూజ్ చేసి తెలుసుకున్నారు. సో దాంతోపాటు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నమాట. ఇప్పుడు ఆల్ఫా బాగా రాలేదంటే మనం ఏం చేస్తున్నాం, హార్డ్ ఇప్పుడు ట్రాన్స్పరెన్సీకి వచ్చింది అనుకో, మనం ఆటోమేటిక్గా ఇంకో కీ లైటో ఇంకో ఐబీకో ఏదో తీసుకుని మనం దాన్ని ఆల్ఫాని ట్రీట్ చేస్తున్నాం కదా. సో మనకి ఏం కావాలి, బేసిక్లీ వైట్ అండ్ బ్లాక్ ప్రాపర్ రావాలి కాబట్టి, సో వైట్ అండ్ బ్లాక్ వచ్చే విధంగా మనం ట్రీట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ సినారియో ఇక్కడ కూడా అంతే. బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేసేసాను, అయిపోయిందా అంటే అయిపోయింది, షార్ట్ అయితే అయిపోయింది, కానీ ఏంటంటే నువ్వు ప్రాస్పెక్ట్ ప్రాపర్గా ఉండాలి కదా. దీంట్లో ప్రాస్పెక్ట్ కూడా ఇంకోటి యాడ్ అవుతుంది, ఓకే. అంటే ఎలా ఉంటుందంటే షర్ట్ వేసుకున్నామంటే వేసేసుకున్నట్టే కాదు కదా, పై బటన్ కింద దానికి, కింద బటన్ పై దానికి కాకుండా నీట్గా వేసుకోవాలి కదా. సో ప్యాంటు షర్ట్ వేసుకున్నానంటే ఎవడైనా ఓకే, కానీ అదంతా మోర్ యాక్యురసీగా ఉండాలి, మోర్ కొంచెం ఇన్నోవేటివ్ లుక్ ఉండాలంటే సో దాన్ని టచ్ చేసుకోవడము, అది ప్రాపర్. ఇప్పుడు మంచి డ్రెస్ నీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, బికాజ్ నీ బాడీ ప్రాపర్గా ఉండాలి, నీ యొక్క షర్ట్ బాగుండాలి, నీ యొక్క బాడీకి స్కిన్ టోన్ తగ్గట్టుగా అవి మంచి కలర్ కాంబినేషన్లో ఉండాలి. అవన్నీ ఉన్నా సరే నువ్వు ప్రాపర్ టైమింగ్లో వేసుకుని ఉండాలి, అంతే కదా. అప్పుడే కదా ఇప్పుడు అన్నీ బాగుంటాయి. ఇప్పుడు నేను ఏదైతే మనం సాంగ్ చేసామో అది శివరాత్రి కాబట్టి శివరాత్రి రిలీజ్ చేశారు. ఇది కాకుండా అది ఏ సంక్రాంతి రోజు రిలీజ్ చేశారు అనుకోండి, కరెక్ట్ టైం కాదు కదా. సో నువ్వు ఏ షార్ట్ నువ్వు మ్యాచ్ చేయాలనుకున్నా సరే ఈ యొక్క పాయింట్స్ని ఎప్పుడు కూడా నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. సరే, వైట్స్ అంటే ఏంటి చెప్పండి ఏమో. లైట్లో వచ్చే వైట్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైట్స్ ఎలా మ్యాచ్ చేయాలి అంటే కనుక, అసలు వైట్స్ అంటే ఏంటి అంటే కనుక చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ యొక్క పైన వ్యూవర్ పైన ఉన్నటువంటి గామా అండ్ గెయిన్ యొక్క వాల్యూస్ని యూజ్ చేసుకుని ఈ వైట్స్ అనేవి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి. సో నేను ఇలా స్కేల్ డౌన్ చేస్తూ ఉన్నాను అనుకోండి, ఇలాగా స్కేల్ డౌన్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇన్పుట్లో ఉన్నటువంటి లైట్ ఏది, ఇదిగో వీడి యొక్క షర్ట్ అనమాట. ఈ షర్ట్ మీద ఏ కలర్ పడుతుంది, కొద్దిపాటి వామ్ టింట్ పడుతుంది అనమాట. అర్థమవుతుందా. మీరు ఇలా చూస్తే వైట్ షర్ట్ అనుకుంటారు. ఎప్పుడైతే నువ్వు గెయిన్ వాల్యూ తగ్గిస్తావో, తగ్గించినప్పుడు లీస్ట్ టైంలో ఏదైతే మనకి కలర్ ఉంటుందో ఆ కలర్ అనేది ఈ ఫుటేజ్ షూట్ చేసినప్పుడు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్. ఏది
ఇవి ఓవర్ ఎక్స్పోజర్, వీటి మనం కన్సిడర్ చేయలేము ఇప్పుడు కూడా. ఓవర్ అదే ఎక్స్పోజర్ అట్లా చాలా ఒక్కోసారి అట్లా మనం కన్సిడర్ చేయాలి. ఓవర్ ఎక్స్పోజర్ థింగ్స్ ఎప్పుడు మనం కన్సిడర్ చేయలేము. అలా చెప్పాలంటే నువ్వు దీనికన్నా తర్వాత పొజిషన్ నీకు స్కై ఉంటుంది, అదిగో స్కైని కూడా మనం కన్సిడర్ చేయమన్నమాట. ఓకేనా? సో ఏమంటారు అంటే ఎలా చెప్పొచ్చు అంటే నీకు ఎన్విరాన్మెంట్లో లైటింగ్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ చెప్పాలంటే బ్లూ కలర్ ఉంది లైట్, కానీ ఈ ఫుటేజ్ షూట్ చేసినప్పుడు వాడు కొన్ని లైట్స్ వాడు ఉండొచ్చు కదా, మనం దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ లైట్స్ ఉన్నాయా, సంథింగ్ ఇవి లైట్స్ యూజ్ చేయడు కదా, ఆ లైట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? నువ్వు దీన్ని ఫోకస్ చేయలేము. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లైట్స్ వైట్స్ కాల్కులేట్ చేసేటప్పుడు ఎమిటర్ అంటే ఇదనమాట. ఎమిటర్ అంటే లైట్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని ఎమిటర్ అంటారు. ఎప్పుడు కూడా మీరు దాన్ని వాటిని కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? రిమైనింగ్ మచ్ సరే ఇక్కడ మనకి ఏదైతే మనకి లైట్ కనపడుతుందో వాల్యూ దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. దీన్ని కూడా చేయాల్సిన అవసరం లేదు, దీన్ని అనమాట. సో వామిటిట్ కనబడుతుంది చూసారా, అంటే మరి హై ఎక్స్పోజర్ ఉంటుంది మనం పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. మరీ హై ఎట్లాంటిది అంటే పెట్టుకుని దీన్ని మ్యాచ్ చేసామనుకో యూజ్ ఉండదు అనమాట. సో దీని వాల్యూస్ కూడా మనకి డిఫరెన్సెస్లో వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వస్తువులు ఉండాలి, ఆ వస్తువులు మన షర్ట్ అవ్వచ్చు లేకపోతే గ్లాసెస్ అవ్వచ్చు, దీన్ని కూడా ఒక్కొక్కసారి కన్సిడర్ చేయొచ్చు మనం దీన్ని కూడా ఒక్కొక్కసారి, కానీ ఇది కిల్ అయిపోతుంది. సో మనకి ఎక్కువ లైటింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడే అనమాట. ఓకే, ఈ లైట్ ఇక్కడ అంటే ఈ పర్టికులర్ సినారియో మనం షార్ట్ మ్యాచ్ చేసినప్పుడు ఎలా మ్యాచ్ చేయాలంటే ఈ ఇన్పుట్లో మనకి ఏ రకమైనటువంటి వైట్స్ ఉన్నాయో ఇవే వైట్స్ని తీసుకెళ్ళి ఈ బ్యాక్గ్రౌండ్కి యాడ్ చేయాలి. ఈ వైట్స్ని తీసుకెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్కి యాడ్ చేయాలన్నమాట. పెద్ద వేరే ఇష్టం అనిపించింది మనకి, ఏమాత్రం దానికి ఎందుకు రా బాబు సాగుతున్నారు అనిపిస్తారు, కానీ ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ వైట్స్ ఏవవుతున్నాయో అదే వైట్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా నేను ఎలా చేయాలో చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను నేను. ఓకేనా? ప్రస్తుతానికి ఏంటంటే ఈ వైట్స్ ఇలా ఉంది కదా, ఏంటవా అయ్యో ఏదో అన్నారు, హలో. సరే, ఈ వైట్స్ మనం ఏ వైట్స్తో మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి, ఇదేంటి ఆగిపోయింది. ఓకే, ఇన్పుట్లో మనకు బ్యాక్గ్రౌండ్లో కొన్ని వైట్స్ ఉన్నాయి కదా, వాటిని చూద్దాం. ఇదిగో ఈ వైట్స్ ఉన్నాయి కదా, ఈ వైట్స్తో మనం మ్యాచ్ చేయాలన్నమాట. ఎందుకు మ్యాచ్ చేయాలంటానంటే చూడండి, ఎప్పుడైతే మీరు ఇది ఇన్పుట్ కదా, ఇన్పుట్ నేను డీల్ చేస్తున్నాను కదా, ఏమవుతుంది మొత్తం అంతా ఒకేసారి నాకు డౌన్ అవుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటిది మాత్రం నాకు ఒకేసారి డౌన్ అవ్వట్లా. ఓకే, ఇక్కడ టెంపరేచర్ వేరే ఉంది, ఇక్కడ టెంపరేచర్ వేరే ఉంది. మన రెండింటిని కూడా ఒకే కెమెరాతో షూట్ చేసినట్టుగా ఫీల్ అవ్వాలంటే, రెండింటిని కూడా ఒకే సీన్లో ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలంటే ఇలా డౌన్ చేసేటప్పుడు ఇక్కడ బ్లాక్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయో అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్స్ అలాగే రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ వైట్ కలర్ ఎంతవరకు స్టేబుల్ అవుతుందో బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వైట్స్ కూడా అంతవరకే స్టేబుల్ అవ్వాలన్నమాట. అర్థమవుతుందా? ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, సో దాన్ని ఎట్లా చేస్తాం అనేది, ఎట్లా చేస్తామని పక్కన పెట్టేయండి. మీకు ఏం గమనించాలంటే నేను ఏ విధంగా చేస్తున్నా దీనికి కరెక్ట్గానే ప్రాసెస్ అవుతుందో లేదా, ఇది కరెక్ట్గానే అచీవ్ అవుతుందో లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే టాపిక్. ఓకే, సో నేను డీల్ చేసేటప్పుడు రెండు ఒకేసారి నాకు బ్లాక్ అవుతున్నాయి లేవా, రెండు ఒకేసారి ఎండ్ అవ్వాలి. ఇక్కడ ఎండ్ అయిందంటే ఇప్పుడు ఎండ్ అవ్వాల్సిందే. ఓకేనా? కొంచెం హెవీగా ఉంది. సో మోస్ట్లీ మనం ఎప్పుడు కూడా ఈ ఇన్పుట్లో ఉన్నటువంటి లైటింగే బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఆన్ ఆఫ్ చేశాను అనుకోండి, వేరియేషన్ తెలిసిందా? సో ఇంతకుముందు మనకి ఏ వేరియేషన్ చేయలేదు. ఎప్పుడైతే మనకి ఇది యాడ్ చేస్తామో కొంచెం ఓకే ఈ స్కిన్ టోన్కో లేకపోతే ఈ లైటింగ్కో కొద్దిపాటి దగ్గరగా వచ్చినట్టు ఫీల్ కనబడుతూ ఉంటుంది. కనబడుతుందా? కనపడకపోయినా బేసిక్లీ మీకు ఏంటంటే ఇది రూల్స్ అనమాట. కనపడితే మంచి మాటే, ఇవన్నీ రూల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా? వైట్స్ అలా వేస్తాం. సో ఇప్పుడు డౌన్ చేయి, రెండు ఒకేసారి కిల్ అవ్వాలి. వామిటింగ్ రాలేదు దీంట్లో, బేసిక్లీ వేరే సంథింగ్ ఏదో వచ్చింది. ఓకే, సో దీనికి లైట్ వాల్యూ ఎక్కువ ఉందనుకుంటా, బట్ నో వరీస్, ఎక్కువ ఉన్నా సరే మనం దాన్ని డీల్ చేయొచ్చు, నో వరీస్. లైట్ తీసేసుకుంది, ఇదిగో మనకి బయట అంతా కూడా మనకి ఈ వాల్యూ వచ్చింది, ఎలా ఉంది కదా, అది కొంచెం ఎక్కువ అయింది. నో వరీస్, బ్లాక్స్ కూడా మ్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ చేద్దాం. ఓకే, ఇది వైట్స్ అనమాట. దిస్ ఇస్ ద వైట్స్.
ఓకేనా. ఇన్పుట్ ఎలాంటి లైటింగ్ అయితే ఉందో అలాంటి లైటింగ్ ఏమైనా బ్యాక్ సైడ్ యాడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, బ్లాక్స్ యాడ్ తెలుసుకోవాలంటే ఈ గామా దాన్ని పుషప్ చేయాలి. బ్లాక్స్ అంటే ఏంటి, ఏవైతే మీకు మ్యాక్సిమం బ్లాక్లో కనపడుతుందో వాల్యూ అదనమాట, లైక్ దిస్. ఇవన్నీ మీకు బ్లాక్స్ కింద కన్సిడర్ చేసి ఇవి కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం పిచ్ ఉన్నాయన్నమాట. ఇట్లా ఈ కైండ్ ఆఫ్ రెడ్డిష్లో ఉంటారన్నమాట. ఇదే కైండ్ ఆఫ్ రెడ్డిష్ని మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా కనిపించాలి, కానీ కనపడుతున్నాయా, స్పీక్ అవుట్, కనపడట్లా, రైట్. నేను చెప్పేది అట్లా మీరు బొమ్మలా వింటే మీకు ఉపయోగం ఉండదప్ప. సో ప్లీజ్ రెస్పాండ్ విత్ మీ. ఓకే, తీసుకోవచ్చు. ఇగో హెయిర్ కూడా ఆల్మోస్ట్ అదే ఉంది, కానీ కొంచెం నువ్వు పైకి వెళ్ళినా సరే ఇంకా ఇక్కడ కనబడుతుందంటే ఇది డార్కెస్ట్ పిక్సెల్ అనమాట. ఇది కూడా తీసుకోవచ్చు కావాలంటే, బట్ మెజారిటీ ఆఫ్ ది బ్లాక్స్ మనకి ఇవి ఉన్నాయి కాబట్టి మనకి దీనికి స్టిక్ అవుతాం అనమాట. అది కూడా డిపెండ్స్ ఆన్ ది షార్ట్ అనమాట. షార్ట్ బట్టి మనం చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇలా ఉండాలి. కానీ మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ కదా, కానీ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏం రెస్పాండ్ అవ్వట్లా. దీంట్లో ఎలాంటి బ్లాక్స్ ఉన్నాయి, దీంట్లో కూడా ఇవే ఉన్నాయి, ఏవి రెడ్సే ఉన్నాయి, కానీ ఈ రెడ్ ఈ బ్లాక్ ఈ వాల్యూ వేరు, ఈ వాల్యూ వేరు, చూసా. సో మనం వీటిని మ్యాచ్ చేయవలసి ఉంటుంది అనమాట. అగైన్ ఎలా చేస్తాం అనేది పక్కన పెట్టేయండి, గుర్తుపెట్టుకో. ఎలా చేస్తాం అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటిని రీచ్ అవుతున్నామా లేదా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నీకు ఇంకా నేను అవి చెప్పలా ఎలా చేస్తాం ఏంటి అనేది. అలా చేస్తే వేరియేషన్ జరగట్లేదు ఇంట్లో. నాట్ బ్యాడ్, సీ. బ్లాక్స్ అనేవి అంత ఎఫెక్ట్ కావలేదు అనుకుంటా, అయినా చాలా తక్కువ. రెడ్డిష్ కనబడుతుందా, రెడ్డిష్ వెరీ సెటిల్డ్ అనమాట, లైట్గా రెస్పాండ్ అవుతుంది. బట్ బ్లాక్స్ అనేవి చాలా హ్యూజ్ ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, కొన్ని షార్ట్స్లో మనకు బాగా తెలుస్తూ ఉంటుంది, కొన్ని షార్ట్స్లో మనకు తెలియకపోవచ్చు. బట్ డోంట్ వరీ, మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్స్ అండ్ బ్లాక్స్ డీ ఫోకస్ అనేవి చేసావు. గ్రెయిన్స్ ఈ 4 చేస్తే ఆల్మోస్ట్ షార్ట్ అంతా మెయిన్ సింగిల్ టేక్లో మనకి బెటర్ లుక్ వస్తుంది అనమాట. మిగతా ఈ క్రోమాటిక్ అబరేషన్, సాఫ్ట్నెస్ అనేవి మనం గోయింగ్ ఫార్వర్డ్ చెప్పుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతం మనకి ఆల్ఫా కీ చేయడంలోనే మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. అలాగే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడంలో ఒక 3 to 4 క్లాసెస్ మనం ప్రాపర్గా తెలుసుకుందాం. దెన్ విల్ డిస్కస్. ఇంకో ఇష్యూ ఏంటంటే, డోంట్ వరీ, నేను మళ్ళీ దీన్ని ఏదైతే ఇక్కడ స్కిప్ అయిందో ఒక 10 నిమిషాలు మళ్ళీ రిజ్యూమ్ అవుతుంది ఆటోమేటిక్గా. దీని తర్వాత దీని మీద మనకి ఏం కావాలి, రిఫ్లెక్షన్స్ కావాలి కదా. రిఫ్లెక్షన్స్ కావాలని మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు చూసే ఉంటారు. మీరు ట్రావెల్ చేసినప్పుడు ఎలా వెళ్తూ ఉంటాయి, గ్లాస్ మీద రిఫ్లెక్షన్స్ వెళ్తూ ఉంటాయి. ఓకే, ఆ రిఫ్లెక్షన్స్ కూడా మన దగ్గర ఉండాలి. ఈ షార్ట్ నెంబర్ 40 కదా, 40. ఇది ఎలా యాడ్ చేయాలా, సో రిఫ్లెక్షన్ ఫస్ట్ ఎలా షూట్ చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్. రిఫ్లెక్షన్ చూడండి, మీరు ఎప్పుడైనా రిఫ్లెక్షన్స్ మీరు ఎప్పుడైనా కార్ మీద వెళ్తున్నప్పుడు చూసినట్లయితే అవి ఓవెల్ షేప్లో మీకు ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓవెల్ షేప్లో మీకు జూమ్ అవుతూ వెళ్తున్నట్టు అనిపిస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? సో మీరు ఎప్పుడు గమనించండి. మీరు చూసిన తర్వాత మీరు ఫస్ట్ గమనిస్తే మనం ఎలా షూట్ చేయాలో మనకు తెలుస్తుంది మనకి. ఓకే, వీటిని నేను పైన యాడ్ చేశాను. యాడ్ చేయడం డైరెక్ట్గా మనం యాడ్ చేసేయకూడదు. ఇలా యాడ్ చేస్తే ఏమవుతుంది, యాడ్ అయిపోతుంది, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు మనకి ఎక్కడ యాడ్ అవ్వాలి, ఎలా యాడ్ అవ్వాలి, ఎంతవరకు యాడ్ అవ్వాలి. ఓకే, సో మనకి ఎక్కడి వరకు యాడ్ అవ్వాలి ఇవి, గ్లాస్. వెరీ గుడ్. గ్లాస్ ఎక్కడి వరకు ఉందో అక్కడ దాకా మాత్రమే యాడ్ అవ్వాలి. సో నేను ఏం చేస్తానంటే గ్లాస్ వరకు మాస్క్ వేసుకుంటాను. జస్ట్ మనం స్టార్టప్ ఎలా చెప్పుకుంటాం అలాగే చెప్పుకుంటాం ఈ పర్టికులర్ షాట్లో. సో దీంట్లో చాలా ఇన్ డీటెయిల్గా వెళ్ళచ్చు. ఓకే, వేసాను. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్లాస్ ఉన్నంత రిఫ్లెక్షన్స్ ఉండాలి. అండ్ ఎంతవరకు ఉండాలంటే మెడ్జ్ ఆపరేషన్ అనేది స్క్రీన్లో ఉండాలి. ఎప్పుడు కూడా స్క్రీన్లో ఉండాలి. ఎప్పుడు రిఫ్లెక్షన్స్ యాడ్ చేసే టైంలో మాత్రమే. అదేవిధంగా ఈ యొక్క మిక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ మిక్స్ వాల్యూ మనం రెడ్యూస్ చేయగలగాలి. ఓకే, అంత అవసరంలా.
ప్లే చేయి. మల్టిప్లై కూడా వేసుకోవచ్చు, ఎవరు ఇష్టం వాడు. స్క్రీన్ చేసిన ఇక్కడ మిక్స్ వాల్యూ చేసింది ఏంటి, మల్టిప్లై పనే కదా. ఒక నోడ్లో ఉండేటువంటి మిక్స్ వాల్యూ చేసే మిక్స్ అనేటువంటి టూల్ చేసే పని ఏంటి, మల్టిప్లై కదా. డిపెండ్స్. ఇదిగో సో నువ్వు పోనీ ఇది ఇలాగే ఉందనుకుందాం, ఓకే, నువ్వు అన్నట్టు మల్టిప్లై యూజ్ చేద్దాం. మ్యాటర్ ఏదైనా సేమ్ రిజల్ట్ ఇస్తాయి. అదిగో ఓకేనా. బ్లెండింగ్ కూడా మల్టిప్లై ఇష్టం వాళ్ళది. బట్ మీకు ఏంటంటే నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రొడక్షన్లో కానీ బేసిక్ చెప్పాలి కదా అట్లీస్ట్, తర్వాత గోయింగ్ టు విల్ సీ, నో ప్రాబ్లం. ఓకే, ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగానే ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఇంకేం యాడ్ చేయాలి, ఇప్పుడు మళ్ళీ మీ యొక్క థింకింగ్ మారిపోవాలా. ఎలా మారాలి, ఇంకో సైడ్ కూడా షాడో రావాలి. షాడో కాదు, కరెక్ట్గా ఆలోచించాలి. రిఫ్లెక్షన్స్కి మనకు వైట్స్ బ్లాక్స్ మ్యాచెస్ అవసరం ఉండదు. ఎందుకంటే అవి చాలా తక్కువ ఇంటెన్సిటీలో పెడతాం కదా. మేబీ మ్యాచ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో, కానీ 90% నాకైతే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు, అవసరం లేదు. కానీ అక్కడ ఒక ఇష్యూ మిస్ అవుతుంది, అక్కడ ఒక చిన్న థింగ్ మిస్ అవుతుంది. మీరు ప్రాపర్గా ప్లాన్ చేయండి, అబ్జర్వ్ చేయండి. సాచురేషన్ డౌన్ చేయాలి. సాచురేషన్ డౌన్ చేయాలి, నువ్వు వర్క్ చేసినప్పుడు చెప్పేస్తున్నావు. ఓకే ఫైన్, సాచురేషన్ డౌన్ చేయాలి, చూద్దాం. ఎందుకు సాచురేషన్ డౌన్ చేయాలి, ఇక్కడ ఇలా ఉండకూడదా. పైన గ్రీన్స్ అనిపిస్తున్నట్టున్నారు, పైన గ్లాస్ పైన గ్రీన్స్ ఎక్కువ కనిపిస్తున్నట్టున్నారు చెట్లది. అలా కాదు, యాక్చువల్గా గ్రీన్స్ కనబడితే సాచురేషన్ డౌన్ చేయలేదు, కరెక్ట్ ఏమో ఉండొచ్చేమో. కానీ వాస్తవానికి మీరు ఎప్పుడైనా సరే రిఫ్లెక్షన్స్ అన్నప్పుడు కూడా ఫ్రంట్ గ్లాస్ మీద ఎప్పుడు మీకు గమనించండి, మీకు మోస్ట్లీ మీకు సాచురేషన్ తక్కువ ఉంటాయి. అసలు జస్ట్ 10%, 20% అట్లా ఉంటాయి. గ్లాస్ మీద మీకు రిఫ్లెక్షన్స్ చాలా తక్కువ పడతాయి అన్నమాట. పడుతున్నా సరే సాచురేషన్ లెవెల్స్ క్యాప్చర్ చేయవు గ్లాస్ మీద. మోస్ట్లీ మీకు డార్క్లో కానీ గ్రే కలర్లో కానీ కంప్లీట్ బ్లాక్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా కార్ని వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి మిస్ అవుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వెరీ గుడ్ జేపీ, వెరీ గుడ్. డీఫోకస్ గమనించారా, లుక్ షార్ప్ బట్ ఇట్స్ డీఫోకస్, రైట్. సో టు యాడెడ్ డీఫోకస్, నాట్ దట్ మచ్. ఇంకొకటి మిస్ అవుతుంది, ఏం మిస్ అవుతుంది చెప్పాలి, మోషన్ బ్లర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మోషన్ బ్లర్. ఎందుకు మోషన్ బ్లర్ అని మనం చెప్పుకున్నాం, వెరీ గుడ్. ఎప్పుడైతే మనకి ఒక ఫుటేజ్ అనేది మీకు రన్నింగ్లో ఉంటుందో దానికి మనం మోషన్ బ్లర్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది. దట్ ఈస్ ద మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఖచ్చితంగా మనం ఈ మోషన్ బ్లర్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మోషన్ బ్లర్ అని చెప్పుకున్నాం కదా, మెయిన్ ఏంటంటే మోషన్ బ్లర్ అని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. మోషన్ బ్లర్లో చాలా రకాలు ఉన్నాయి. డైరెక్షన్స్ బ్లర్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ బ్లర్ అవ్వచ్చు, లేదంటే వెక్టర్ బ్లర్ యాడ్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సిందల్లా ఏంటంటే ఏదైతే రన్ అవుతున్నప్పుడు మనం ఏం యాడ్ చేయాలో అవి యాడ్ చేస్తే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఫుటేజ్ అనుకో, బ్యాక్ సైడ్ రియల్ ఫుటేజ్ అనుకో, దీనికి కూడా మనం యాడ్ చేస్తాం. లేదంటే షూట్ చేసినప్పుడు మోషన్ బ్లర్ ఉంటే ఈజ్ ఓకే. కానీ మనం ఇది షూట్ చేసినప్పుడు మనం డిఫరెంట్ యాంగిల్లో షూట్ చేసి ఉంటాం, మనకి డిఫరెంట్ స్పీడ్లో షూట్ చేసి ఉంటాం. సో మనకి ఏదైతే మనకి కారు కదలట్లేదు కాబట్టి దీని మోషన్ బట్టే ఇది దీనికి తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి కారు కూడా మూవ్ అవుతూ ఉంటుంది. కారు మూవ్ అయినప్పుడు కారు యొక్క మోషన్ బ్లర్కే బ్యాక్గ్రౌండ్ మోషన్ బ్లర్ చేయాలి కదా. అంటే అంతే, కారు వెళ్ళేటువంటి వేగాన్ని బట్టి బ్యాక్గ్రౌండ్లో మోషన్ బ్లర్ అనేది యాడ్ అవుతుంది కదా. ఓకే, అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు క్లాస్ ఏమని గొప్ప విషయం చెప్పట్లా, అబ్జర్వేషన్ అనమాట. అబ్జర్వేషన్ చేస్తూ మనం వర్క్ చేయాలి. వర్క్ చేసేసి పెద్ద మ్యాటర్ ఏం కాదనమాట. ఓకే, మోషన్ బ్లర్ అనేది యాడ్ చేయాలి. సో ప్రస్తుతం నేను ఏం చేస్తానంటే జస్ట్ ఐ యాడెడ్ మోషన్ బ్లర్. నేను ఇప్పుడు దాకా మీకు ఏ టూల్ ఎలాగా వాడాలో ఇప్పుడు దాకా ఈ క్లాస్లో అయితే నేను చెప్పట్లేదు. ఓకేనా, నేను చెప్పేదల్లా ఏంటంటే అబ్జర్వేషన్ చేసి, ఒక నిమిషం, అబ్జర్వేషన్ చేయండి అని మాత్రమే చెప్తున్నాను. అంతకుమించి నేను ఏంటంటే బ్లాక్స్ ఎలా మ్యాచ్ చేయండి, వైట్స్ ఎలా మ్యాచ్ చేయండి అని ఇప్పుడు దాకా మీకు చెప్పలేదు నేను. ఓకే, విల్ సీ. మీకు పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ కనపడకపోవచ్చు సింగిల్ వ్యూలో, అది రన్నింగ్లో తెలుస్తుంది అనమాట నీకు. అది ఇంకొకటి యాడ్ చేయాలి దీంట్లో, ఏంటి చెప్పాలి. జేపీ అండ్ విశాల్ అండ్ ఫనీ అండ్ ఎవరున్నారు, సాగర్, ఎనీవన్, శ్రీకాంత్, శివ్ సాయి,
మీరు ఇప్పుడు కీయింగ్ చేయగలుగుతారు, కీయింగ్ మీద మన కాన్సన్ట్రేషన్ అవసరంలా. సో బ్యాక్గ్రౌండ్ మీద ఇప్పుడు అంటే ఏ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి, ఎందుకు యాడ్ చేయాలి, ఇలాగే ఎందుకు చేయాలి, మనం దేన్ని అనుసరించి చెప్తున్నాం, వెంకీ చెప్పాడని చెప్పి చేస్తున్నామా? లేదు కదా, వెంకీ చెప్పాడని చేయట్లేదు, ఇన్పుట్ చెప్తుంది కాబట్టి చేస్తున్నాం మనం. దీంట్లో ఇంకా మనం ఏం యాడ్ చేయాలి? ఇప్పుడు వర్క్ చేసి దేని మీద? బ్యాక్గ్రౌండ్ మీద, ఫోర్గ్రౌండ్ మీద? ఫోర్గ్రౌండ్ మీద చేస్తున్నాం. ఓకే, ఫోర్గ్రౌండ్ రిఫ్లెక్షన్స్ మీద చేస్తున్నాం. రిఫ్లెక్షన్స్ ఎక్కడ యాడ్ చేసాం మనం? గ్లాస్ మీద, రైట్? గ్లాస్ ఏం క్యాప్చర్ చేస్తుంది? వెరీ గుడ్, లైట్ని క్యాప్చర్ చేస్తుంది. ఎలాంటి లైట్ని క్యాప్చర్ చేస్తుంది? బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి లైటింగ్ని క్యాప్చర్ చేస్తుంది. ఓకేనా? క్యాప్చర్ చేయడం అంటే ఈ యొక్క షెడ్ లైట్ క్యాప్చర్ చేయడం అలా చేయదు, పైనుంచి లైట్ తీసుకుంటుంది. కాబట్టి ఎన్విరాన్మెంట్లో బ్యాక్గ్రౌండ్ స్కై ఏ కైండ్ ఆఫ్ కలర్ లైటింగ్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏది? గ్లాస్ అనమాట. ఓకే, సో నువ్వు ఆ గ్లాస్ని యాడ్ చేయొచ్చు. నువ్వు కీమిక్స్ తీసుకుని యాడ్ చేయి, లేకపోతే మెజ్ తీసుకుని యాడ్ చేయి, ఇలా ఎందుకు యాడ్ చేసావని నేను ఏ ఎదవ అడగడం. ఓకేనా? మనకు కావాల్సిందల్లా ఏంటంటే ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ యొక్క ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తున్నామా లేదా, దట్స్ ఇట్. ఓకే, ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేస్తున్నామా లేదా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే నీకు ఆటోమేటిక్గా ఫుటేజ్ అనేది నీకు మచ్ డిఫరెన్స్ తెలుస్తుంది నీకు. అంటే నేను ఏమన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చూసి గమనించి మనం చేయడమే, చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. సో నేను ఏమన్నానంటే ఎప్పుడు కూడా ఇలా కాకపోయినా ఈ ఒక్క షాట్లోనే మీకు అన్నీ తెలిసిపోతాయని చెప్పను నేను. మొత్తం తెలిసిపోయాయని చెప్పాను అనుకో, ప్రతి ఒక్కరు ఈ క్లాస్ అనేసి నేర్చేసుకుంటాడు అవసరం అయితే, అది జరగని పని. సో మీ కంపోజిటింగ్ రావాలంటే ఒక 1 month 2 months 3 months ఇవి సరిపోవండి. అసలు అంత అబ్జర్వేషన్ షార్ట్ బై షార్ట్ మారిపోతూ ఉంటుంది. ఈరోజు అసలు ఈ క్లాస్ చెప్దాం అనుకోలేదు నేను, ప్రాక్టీస్ చేపిద్దాం, లేదంటే పాత క్లాసెస్ నుంచి చెప్దాం అనుకున్నాను. సో అది నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అంతే ఇంట్రెస్ట్ అనిపించింది అందరికీ అది కూడా అనమాట. ఓకే, ఇది లైక్ దిస్ యాడ్ ఆన్ చేసుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ యొక్క ఇంటెన్సిటీగా లేదా డైరెక్ట్ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్వేస్ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లైటింగ్ బట్టి దాన్ని జడ్జ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ యొక్క పొజిషన్ బట్టి మూమెంట్ని బట్టి దాన్ని జడ్జ్ చేయాలి. అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి మోషన్ బ్లర్ అనేటువంటి టాస్క్ని తీసుకొచ్చాం. స్టాటిక్ షాట్ ఉందనుకోండి, మనం మోషన్ బ్లర్ వేయాలనుకోకూడదు, అసలు ఆ థాటే వేస్ట్. ఎప్పుడైతే రన్నింగ్లో ఉందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి మోషన్ బ్లర్ యాడ్ అవ్వాలి అని ఒక ఆలోచన రావాలి. ఓకేనా? ప్రతిదానికి కూడా ఈ బ్లాక్స్, వైట్స్, డీఫోకస్, గ్రెయిన్స్ ఈ 4 కూడా చాలా చాలా తిరిగిలేద్దాం. దానికి ఒకటి చాలా కాదు, 100 చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ యాడ్ చేసుకుంటూ వస్తే నీ షార్ట్ ఆల్మోస్ట్ నీకు సీన్లో ఉంటుంది, బ్లెండ్ అయిపోతుంది అని చెప్పను. సో తర్వాత మనం డిపెండ్స్ ఆన్ యువర్ లీడ్ యొక్క కొన్ని పాయింట్స్ చెప్తాడు, నీ సూప్ కొన్ని పాయింట్స్ చెప్పొచ్చు, ఇలా కాదు ఇలా చేస్తే బెటర్గా ఉండొచ్చు ఏమని చెప్తాడు, మనం వాటిని యాడ్ చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో తెలుసా, ఒక్కొక్కసారి నీకు చూపిస్తాను చూడు, కార్ కీయింగ్ షాట్స్ అనేవి కొన్ని షార్ట్స్ చూపిస్తాను చూడు, నీకు ఎలా బొమ్మ ఉంటుందో చెప్తాను చూడు. నీకు నాకు బాలాజీ వర్క్ ఇచ్చాడు నాకు ఒకసారి. ఎక్కడ పెట్టి నాకు లైన్లో ఉండు. నేను లాస్ట్ నుంచి చెప్తుంటున్నాను నేను. ఈ షార్ట్ చూడండి, ఇదేనా?
ఈ షాట్ చూడండి. ఇప్పుడు ఫేస్ మీద ఏమొచ్చినాయి? బ్లూ లైట్స్ వచ్చినాయి. లైటింగ్ ఈ లైట్ యాక్చువల్గా ఎవరు యాడ్ చేశారు? షూట్లో యాడ్ చేశారు. ఓకే, షూట్ చేసినప్పుడు లైటింగ్ యాడ్ చేశారు. నిజంగా ఆ లైట్ ఎప్పుడు వస్తుంది ఒరిజినల్ రియల్ లైఫ్లో? వెహికల్స్ పాస్ అయినప్పుడు, వెహికల్స్ పాస్ అయినప్పుడు కానీ, స్ట్రీట్ లైట్స్ ఉన్నప్పుడు కానీ వస్తుంది అనమాట. ఆ స్ట్రీట్ లైట్స్ని మనం పాస్ అయినప్పుడు. దీనికి ఎలా చేయాలి తెలుసా? డోర్ అంటే ఎలా ఉంటుందో చూపుతాను చూడండి. వాడికి ఇంకో బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ లైట్స్ వచ్చేసారా, వీడు ఎప్పుడైతే క్రాస్ అవుతుంటాడో ఈ లైట్స్ని కానీ బ్లింక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫేస్ మీద బ్లింక్ వచ్చింది కదా, ఆ బ్లింక్ బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి రియాక్షన్ లేకుండా ఫోర్గ్రౌండ్ అనేది బ్లింక్ వచ్చింది అనుకో దరిద్రంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఫోర్గ్రౌండ్ తగ్గట్టుగానే బ్యాక్గ్రౌండ్ ట్రీట్ చేయాలి. ఇది డైరెక్ట్గా ఫస్ట్ డే చెప్పినా సరే మీకు ఓకే అనిపిస్తుంది, అర్థం కాదని అర్థం అవ్వాలంటే మల్టిపుల్ టైమ్స్ అనమాట మీరు చేయవలసింది. నేను మళ్ళీ అడుగుతున్నా ఇదే క్వశ్చన్. డే 1కి డే 21 సంథింగ్ ఏదో ఉంది బేసిక్లీ. ఈ డే 1కి డే 22కి 21కి మీకు ఏమైనా చేంజెస్ తెలిసినాయా? వేరియేషన్స్? జేపీ అండ్ విశాల్, రాజేష్ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. శ్రీకాంత్, ఎనీ అప్డేట్ ఆన్ యువర్ వర్క్? నేను చేయలే కదన్నా షార్ట్స్, అది నేను లేను కదన్నా అందులో. ఎందులో? ఏ షార్ట్? అది దాంట్లో నేను అంటలేదు, శివరాత్రి దాంట్లో సాంగ్ అంటలేదు, చేశాను దాంట్లో అంటలేదు నేను. ఇంతకుముందు మనం ఈ 20 days నుంచి క్లాస్ చేసుకుంటున్నాం కదా, ఏమైనా అప్డేట్ తెలిసిందా మీకు? మీ చేసాను కదన్నా, తెలిసిందన్నా. సో డూ ప్రాక్టీస్. ఓకే, సో నేను ఈరోజైతే షార్ట్స్ అయితే ఇస్తాను నేను బేసిక్లీ. ఓకేనా? ఆ షార్ట్స్ అయితే మీరు డీల్ చేయండి. డోంట్ వరీ. ప్రస్తుతం ఏంటంటే ఒక్కొక్క టాపిక్ స్టార్టింగ్ టైం 100% కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. సో అది మనం మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల అది మాత్రమే విల్ గెట్. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ టైం మనం కీయింగ్లో కానీ బ్లెండింగ్లో నాకు తెలిసి నేను షార్ట్ వదిలేస్తాను అనుకోవద్దు. ఏది అది చెట్టు, పంజరం, కింద గ్రిల్లు, నాకు అది అవుట్పుట్ కావాలా. వాటెవర్ అదే నాకు గ్రూప్లో పెట్టండి. ఏదంటే మీరు గ్రూప్లో యాక్టివ్గా ఉండండి అప్ప. మీరు అంత కుర్రలే కదా, మీరు చేసిందల్లా మీరు గ్రూప్లో పెడతా ఉంటే 10 మంది ఉన్నారనుకోండి, ఒక ఇద్దరు డల్గా ఉండొచ్చు. మీరు ఎవరైతే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారో మిగతా వరకు కూడా ఓకే నేను ఇంకా చేస్తే బాగుంటుందేమో అని అదొక ఆలోచన వస్తుంది అనమాట. ఓకే, చూస్తాను. నాకు వర్క్ ఫైల్ చెక్ చేస్తాను. ఒకవేళ బయట ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి కాబట్టి ఏదైతే మీరు వర్క్ చేశారో ఫైనల్ అవుట్పుట్ ఇమేజ్ నాకు గ్రూప్లో షేర్ చేయండి. గ్రూప్లో కొంచెం బాగుంటాయి. చేస్తాం కదా, డిస్ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఇంకా బ్లెండింగ్ కూడా చేయలేం. డిస్ప్లే చేసి మాక్సిమం బ్లెండ్ అవుతుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డిస్ప్లే చేస్తే వర్కౌట్ అయిపోయింది, జస్ట్ లీవ్ ఇట్. ఒకసారి డిస్ప్లే చేస్తే వర్కౌట్ అవ్వదు. మనం దాన్ని ఏమంటున్నాం, బ్లెండ్ చేద్దామని కొత్త వర్డ్ వాడుతున్నాం అంతే. ఓకేనా? ట్రీట్మెంట్ మారుతుంది అంతే. అర్థమవుతుందా? నీకు ఎలాగైనా చేయి, ఎడ్జ్ ఫ్రమ్ ఆఫర్ చేయి, డిస్ప్లే చేయి, కిల్ అవుట్ లైన్ చేయి, ఆల్ఫా బయాస్ చేయి, ఏదైనా చేయి, అవుట్పుట్ అవుతుందా లేదా అంతే. దట్స్ ఇట్. మనం బ్లెండ్ అవుతుంది అనే వర్డ్ మానేసి ఇంటిగ్రేషన్ చేస్తున్నాను, ఇంటిగ్రేషన్ చేశాను, ఇంటిగ్రేషన్ చెయ్యాలి, ఇంటిగ్రేట్ అయ్యింది, ఇంటిగ్రేట్ అవ్వలేదు, ఈ వర్డ్ మాట్లాడడం మంచిగా ఉంటుంది. బ్లెండ్ అనేది అంత గొప్ప వర్డ్ ఏం కాదు. ఇంటిగ్రేట్ అయ్యింది అనేది కొంచెం ప్రొఫెషనల్ వర్డ్ అండ్ ప్రాపర్ కమ్యూనికేటెడ్ వర్డ్ అనమాట. ఓకేనా? అది నేర్చుకోండి. సో సారీ, ఈరోజు నేను కొంచెం 2 days నుంచి కొంచెం నిద్ర లేక ఎర్లీగా లేకపోయాను. నన్ను రానా నిద్ర లేపాడు. ఓకేనా? ఈరోజు నేను ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫుటేజ్ అన్నీ కూడా మీకు నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. మన రెగ్యులర్ దాంట్లో యాడ్ చేస్తాను. యాడ్ చేయండి. నేను ఏం చెప్పలేదు మీకు, నేను ఇవి ఏమీ చెప్పలేదు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే నేను బ్లాక్స్ మ్యాచ్ చేయాలని చెప్పాను, ఎలా మ్యాచ్ చేయాలో చెప్పలేదు.
ప్రీవియస్ క్లాస్లో చెప్పుండొచ్చేమో, లేదా యూట్యూబ్లో చెప్పుండొచ్చేమో. నేనైతే చెప్పిన విధానం ఇది కాదు. నేను మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మిమ్మల్ని ఎలా చేయాలో చెప్పలేదు. బ్లాక్స్ మ్యాచ్ చేసే విధానం వేరే ఉంటుంది, 100% యాక్యురేస్. బట్ మీరేమో గుర్తుపెట్టుకోవాలంటే ఇన్పుట్లో బ్లాక్స్ ఎలా ఉన్నాయి, అదే ఇన్పుట్లో ఉన్నటువంటి బ్లాక్స్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినాయా లేవా, వైట్స్ వచ్చినాయా లేవా, డీఫోకస్ ఉందా లేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఏవైతే మనం ఈ యొక్క రిఫ్లెక్షన్స్ కూడా ఏంటవి, డీఫోకస్ కానీ లేదా మోషన్ బ్లర్ కానీ. ఓకే, అదేవిధంగా సాచురేషన్ ఎక్కువైపోతుంది అన్నట్టుగా అన్నాడు. కరెక్ట్, వెరీ గుడ్. అది కూడా మంచి పాయింట్ అనమాట. సాచురేషన్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, దాన్ని తగ్గించాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మీద మనకి లైటింగ్ ఉంది, అది గ్లాస్ ఉంది కాబట్టి గ్లాస్ ఎలా క్యాప్చర్ చేస్తుంది, దాన్ని ఎంతవరకు మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ అనమాట. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ పెద్ద మ్యాటర్ కాదు, మళ్ళీ చెప్తున్నాం కదా, వర్క్ నువ్వు ఎలాగైనా చేయొచ్చు. సో నువ్వు నిజంగా ఒక టన్నులో వెళ్తున్నావు అనుకో, అప్పుడు వేరేలా ఉంటుంది. సో నువ్వు చెట్ల మధ్య నుంచి వెళ్తున్నావు అనుకో, ఒకలా ఉంటుంది. నువ్వు మంచి ఎండలో వెళ్తున్నావు అనుకో, ఒకలా ఉంటుంది. డిఫరెన్స్ అనమాట. అవన్నిటిని కూడా నువ్వు అబ్జర్వ్ చేయగలగాల, అబ్జర్వ్ చేసి దీంట్లో మేనేజ్ చేయగల. ఓకేనా? ఓకే ఫర్ బెస్ట్ వర్క్ గురించి పక్కన పెట్టేయండి. సో ఖచ్చితంగా వస్తుంది, టూల్ పెద్ద మ్యాటరే కాదు. మీరు అసలు ఈ డీఫోకస్ ఎలా చేయాలో తెలియకుండా డైరెక్ట్ డీఫోకస్ చేస్తే బాగోదు కదా. అబ్జర్వ్ 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 అబ్జర్వ్, వేరే టాపికే వద్దు, అబ్జర్వ్ అనమాట. అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? నాకు ఈరోజు నేను ఈ క్లాస్ నన్ను సాగు కూడా వేస్తాను కమ్మనోళ్ళు. ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తున్నాను, వితిన్ 20 minutes ముందే ఎండ్ చేస్తున్నాను. మా అయితే 5 minutes రికార్డ్ చేయలేదేమో, ఒక 15 minutes ముందే క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, నేను మనకి రేపు 2 క్లాసెస్ ఉండదు కదా, కానీ ఒక రోజు మనం కనెక్ట్ అవుదాం. ఓకేనా? రేపు మార్నింగ్లో కానీ ఆఫ్టర్నూన్లో కానీ, సండే నాకు రేపు మార్నింగ్ మ్యాచ్ ఉంది, ఆఫ్టర్నూన్ ఇప్పుడు మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఓకేనా? రాజేష్, మీరు మన పాత క్లాస్ ప్రాక్టీస్ చేశారండి? చేస్తున్నాను, అది వెనకాల డీపో ఇందాక చేశారా? ఓకే, సో మీ క్లాసెస్ స్కిప్ అవ్వద్దు. ఓకేనా? మీరు సిస్టమ్స్ లేకపోతే స్కిప్ అవుతున్నట్టున్నారు. బట్ డోంట్ వరీ, మీకు ఏదన్నా ఇప్పుడు దాకా చెప్పుకున్న క్లాస్ రికార్డింగ్ క్లాసెస్ చూసి డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇంటరాక్ట్ అవ్వండి, పర్సనల్గా క్లాస్ చెప్తాను. ఓకే, మీరు ఆల్రెడీ ఉన్న జాబ్ మళ్ళీ అక్కడ స్కిప్ చేసి మరి క్లాసెస్ నేర్చుకుంటున్నారు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ డోంట్ స్కిప్ ద క్లాసెస్. ఓకేనండి? రెగ్యులర్గా ఉండాలి, ఏ ఇబ్బంది లేదు. మీకు ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకోండి, నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఓకే, ఫనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే టుడే. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ మైండ్. ఖచ్చితంగా మీరు మీకు ఫోకస్ చేయవలసి ఉంటుంది, థింక్ చేసేటువంటి మూడ్లో పెట్టాల్సి ఉంటుంది. ఇందాక వెంకట మంచి క్వశ్చన్ అడిగాడు, ఎలా చూడాలి ఏం చెప్పని. మనం ఉండేటువంటి ప్లేస్ బట్టి, మనం ట్రీట్ చేసేటువంటి సిచ్యువేషన్ బట్టి మన ఆలోచన మారాలా. చెప్పాను కదా, బీచ్ దగ్గరికి వెళ్తే ఒకలాగా డిసైడ్ చేస్తాం, పెళ్లి చూసుకునే ఒకలా ఉంటాం. పెళ్లి చేసుకునే దగ్గరికి వెళ్ళి మీరు నైట్ టైం ఎంతసేపు చేస్తారని అడగలేం కదా. సో దరిద్రంగా ఉంటుంది. సో డిపెండ్స్ అనమాట, ఎక్కడ ఎలా డీల్ చేయాలి అలాగనమాట. ఓకే, ఇప్పుడు ఆ బిచ్ దగ్గరికి వెళ్ళి మీరు నేను చెప్పినట్టు వింటారండి, అనుకుగా ఉంటారండి, సిగ్గుపడతారా అంటే దానికి లేదే సిగ్గు అనమాట, కుదరదు అనమాట. సో ఎక్కడ డీల్ చేయాలి అలా డీల్ చేయాలి. ఓకేనా వెంకట్? ఓకే అన్న, ఓకే. సో ట్రై చేసారి బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు. బాయ్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ టైం అయిపోయింది. బాయ్ అమ్మా, బాయ్ బాయ్.